ఫ్రెండ్స్ టుడే మా లంచ్ చెప్పాను కదా, చేపల కూర, పీతల ఇగురు, ఫిష్ ఫ్రై, వైట్ రైస్. ఇప్పుడు నేను రైస్ని అయితే టేస్ట్ చేయబోతున్నాను, చేపల కూర ఎలా ఉంది అనేది. నిజంగా చాలా బాగుంది. నాకు నేను చెప్పకపోయినా నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఇలా తింటుంటే వెళ్ళిపోతుంది. ఫ్రై ఎలా ఉందో చూపిస్తా, అది కూడా టేస్ట్ చేద్దాం. ఇది ఇంకా బాగుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, మసాలా కరెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది. అమ్మి అమ్మి. సో ఇప్పుడు ఇదైతే టేస్ట్ చూస్తాను కదా. నెక్స్ట్ పీత. ఈ పీత నాకు ఇష్టమైన పీత, అందులో ఇది జిల్లా పీత. ఎంత పెద్దగా ఉందో చూసారా, ఇంత పెద్ద పీత. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, ఓకేనా? అబ్బా, ఈరోజు పండగే. కుమ్మేస్తా ఈరోజు. సూపర్. మీకు కావాలా వచ్చేయండి మా ఇంటికి. చేపల ఫ్రై, పీతల ఎగురు, చేపల కూర. బా సూపర్ ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంది. కూరలో ముక్క ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా? కూరలో ముక్క అసలు ముళ్ళు కూడా లేవు ఇందులో. ముళ్ళు ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని తినేయచ్చు అనమాట. సముద్రం చేపల్లో అసలు ముళ్ళు ఉండదు. మ్యాక్సిమం ఏదో ఒక్క చేపలో ఉంటుంది రేర్గా, బట్ కొన్ని చేపల్లో అస్సలు ముళ్ళు ఉండదు. పెద్దవాళ్ళు ఏంటంటే ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు తిన్నా ప్రాబ్లం లేదనమాట. సో అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చేప అయితే నేను తినేసిన. ఇలా బద్దల కింద వచ్చేస్తుంది తీస్తుంటే, చూసారా? బద్దల బద్దల. ఈరోజు నేను కుమ్మేస్తా, ఇల్లు అయిపోవాలి, మొత్తం తినేస్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చాలా చాలా టేస్ట్గా ఉంది. పార చేప ఈ చేప పేరు. సో మీకు ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే కనుక అక్కడ తెప్పించుకు తినండి, సూపర్ టేస్టీగా ఉంది, ఓకేనా? తింటే తింటే ఇలాంటివి తినాలి, అంత రుచిగా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, ఓకేనా? బాయ్. మరి ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే తినలేను, ఇంకా దాన్ని ఆస్వాదిస్తూ తినాలన్నమాట. అందుకని బాయ్.